హైవేస్ ఈరోజు మోహన్ బాబు గురించి అదేవిధంగా అల్లు అర్జున్కి సంబంధించి చాలా కీలకమైన అంశాలు చెప్పబోతూ ఉన్నాం. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఇప్పుడు మోహన్ బాబు ఉన్నారు. ఆయన మొన్న టీవీ నైన్ రిపోర్టర్ రంజిత్ను కొట్టాడు. వాస్తవానికి మనోజ్ వెళ్ళటమే ఆయనకు నచ్చలా, సరే తోసుకొని వచ్చేసాడు గేట్లు. మనోజ్తో పాటు రిపోర్టర్ కూడా వెళ్ళారు. నేను డే 1 నుంచి మన కావ్యాస్ మీడియాలో చెప్పినా, నా క్యారెక్టర్స్లో చెప్పిన ఇదే చెప్తాను. ఏమని, గ్రౌండ్లో ఉండే రిపోర్టర్లు ఎవరైతే ఉంటారో వారికి న్యూస్ ఇవ్వటమే వాళ్ళ బాధ్యత. అందరికన్నా ముందు ఇస్తేనే వాళ్ళ ఆఫీసులో గుర్తింపు అన్నట్టు ఉండేది. దానికోసం పాపం నానా రకాల ఇబ్బందులు. సరే రంజిత్ వెళ్ళారు. దెన్ ఈలోపు మోహన్ బాబు ఏంటి అసలు వీళ్ళంతా ఏంది అంటేసి మీదకు వస్తూ నమస్కారం పెట్టాడు. నమస్కారం పెట్టగానే ఇంకేముంది, చక్కగా అడుగుదామని చెప్పేసి మైక్ పెట్టాడు. సార్ అంటూ ఇంకేదో మైక్ తీసుకుని ఏదో ఆవేశం పులినట్టు, ఏదో ఒంటి మీద ఏదో ఆవహించినట్టు మైక్ తీసుకొని కొట్టేశాడు. జోగా మ్యాట్ బోన్ అని చెప్పేసి ఉంటుంది ఈ కంటి దగ్గర నుంచి చెవికి మధ్యలో 3 చోట్ల బ్రేక్ అయింది. అది సర్జరీ జరిగింది, ఆసుపత్రిలో ఉన్నారు. ఈలోపు జర్నలిస్టుల ధర్నాలు, నిరసనలు. ఏమైంది, ఫస్ట్ వచ్చేసి పెట్టిన సెక్షన్ ఏమో దాడి చేశాడని పెట్టారు. జర్నలిస్టులు ధర్నాలు చేయటం, సమాజం అంతా కూడా మోహన్ బాబుని ఏంటి అసలు ఆ వయసులో ఆ మనిషి చేసింది అనేటప్పటికీ ఇక పోలీసులు కూడా లీగల్ ఒపీనియన్ తీసుకొని అటెంప్ట్ టు మర్డర్, హత్యాయత్నం కేసు పెట్టారు. ఇక దాంతో మనోడు ముందస్తు బెయిల్కి వెళ్ళాడు. ససేమేరని కోర్టు అన్నారు. ముందస్తు బెయిల్ ఇవ్వాల, ఏడు చూస్తే హత్యాయత్నం కేసు, 70 సంవత్సరాల వయసు. ఈ వయసులో నాకు అసలు ఎందుకు ఇవన్నీ అనుకున్నాడు. దాని ముందు రెస్ట్ తీసుకొని అంత రికవర్ అయ్యాక డైరెక్ట్గా రంజిత్ ఉన్నట్టు హాస్పిటల్, ఐ థింక్ యశోద హాస్పిటల్ అనమాట, డైరెక్ట్గా వెళ్ళాడు. విష్ణుని తీసుకుని వెళ్ళినట్టున్నారు. వెళ్ళగానే ముందు రంజిత్ని కలిసి క్షమాపణ చెప్పి అక్కడ రంజిత్ ఫ్యామిలీ ఉంటారు అందరితో మాట్లాడి సెటిల్మెంట్ ఆల్మోస్ట్ అయ్యిందని అంటున్నారు. డబ్బులా లేదన్నప్పుడు పెద్ద ఆయన వచ్చి మనకు క్షమాపణ చెప్పాడు, ఇంక వదిలేద్దని అనుకున్నారు. మనకు తెలియదు కదండి. వెళ్ళారు, కలిశారు, క్షమాపణ చెప్పాడు, కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ఇక ఫార్మల్ ఇంకా అంతా కూడా. సో ఇటువంటి మూమెంట్లో న్యూస్ బయటకు వచ్చింది ఏంటి, నిన్న సాయంత్రం ఇదిగో మోహన్ బాబు కూడా వెళ్ళాడు, కలిశాడు. ఆ కేసు వీళ్ళు బ్యాక్ తీసుకుంటారా, లేదు పోలీసులు వచ్చేసి ఆల్రెడీ క్రిమినల్ కేసు ఇది మేము ప్రొసీడ్ అవుతామని చెప్పేసి అంటారా, ఆ తర్వాత చూద్దాం. బాధ్యత అయితే ఏంటి, ఎవరినైతే ఈయన కొట్టినాడో వాళ్ళకి వెళ్ళి పరామర్శించి క్షమాపణ చెప్పి ఆ కుటుంబాన్ని కలిసి తప్పు జరిగింది, ఎందుకు జరిగింది ఏంటి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుని వచ్చాడు. సరే ఈయన వచ్చేసి పోలీసులకి ఏం చెప్తున్నాడు, నాకు 2 రోజులు టైం ఉండి నేనే వచ్చి మీకు గన్ ఇస్తా అన్నాడు. అసలు ఆ గన్ ఉందో లేదో తెలియట్లా. కిష్కింద కాండ్ అని చెప్పేసి మన మలయాళం సినిమా వచ్చింది, ఓటీటీ వచ్చేసి డిస్నీ హాట్‌స్టార్ చూడండి, సూపర్ ఉంటుంది. ఆ గన్ను పోయింది, అందుకే డిలే చేస్తున్నాడు, పోలీసులు కలవకుండా అన్నారు. పోలీసులు వచ్చేంటి, మీ మీద హత్యాయత్నం కేసు నమోదైంది, మరి స్టేట్మెంట్ కావాలి అన్నట్టు. ఇన్ కేసు అని తేడా వస్తే అరెస్ట్ కూడా చేయొచ్చు. నాకు తెలిసి రేపు 24వ తారీఖు వరకు ఆయన అరెస్ట్ చేయకుండా కోర్టు ఆర్డర్ అయితే ఏదో ఉన్నట్టుంది. సో ఇప్పుడు ఇష్యూ ఏంటి, మోహన్ బాబు ఆల్మోస్ట్ అందరి చేత పోనీలే ఇప్పుడైనా రియలైజ్ చేయడం అనిపించుకుంటున్నాడు. అయితే నేను సాయంత్రం మా జర్నలిస్ట్ మిత్రులే పెట్టారు, ఈ మంచు మోహన్ బాబు సైతం వెళ్ళి కలిసి క్షమాపణలు చెప్పి పరామర్శించి కుటుంబానికి అండగా ఉంటాయని చెప్పాడే, ఆ ఎర్రి పుష్ప ఎక్కడ, ఏకంగా ఒక మనిషి చనిపోయింది, ఓ మనిషి పిల్లోడు చావుబోతుల మధ్య ఉన్నాడు, ఏ కుదరట్లేదు ఆ మనిషికి అని రకరకాల పోస్టులు పెట్టాను. ఆ తర్వాత 1 అవర్కి నేను చూశాను, నైట్ అరౌండ్ 7:30 or 8, మేబీ కొంచెం ముందైనా అవి ఉండొచ్చు కాక, బట్ 6 తర్వాతే. మరి సాయంత్రం పూట మన అల్లు అర్జున్ కానీ గుర్తు వస్తాయో లేదంటే అప్పటికే అంత రెడీ అయితే నాకు అర్థం కాదు, స్క్రిప్ట్ కానీ రిమైనింగ్ కానీ ఒక పోస్ట్ పెట్టాడు. ఇదిగో మా లీగల్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే, సార్ కోర్టులో కేసు ఉంది, ఇటువంటి మూమెంట్లో మీరు ఆసుపత్రి నుండి ఆ పిల్లోడిని కలవటం కరెక్ట్ కాదు, అండ్ ఆ ఫ్యామిలీని కలవటం కూడా కరెక్ట్ కాదు. సో కాబట్టి అలా వద్దు సార్, పిల్లోడు రికవర్ అయిన తర్వాత కలుద్దాం, అండ్ మీన్ వైల్ ఆ ఫ్యామిలీ మనకు సపోర్ట్ చేద్దాం, ఎట్టి పరిస్థితిలో కూడా ఆ పిల్లోడు మనం బతికించుకుందాం, మీరు ఆల్రెడీ చెప్పున్నారు కాబట్టి దాన్నే మరలా చెప్పందాం అన్నట్టుగా చెప్పించినారు. ఏమని, ఇదిగో మా ఎక్స్పర్ట్స్ చెప్పినారు, లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్పారు కలవకూడదంట, బట్ ఆ పిల్లోడు బాగుండాలి, కోలుకోవాలని కోరుకుంటున్నా, ఆ కుటుంబానికి అండగా ఉంటాం, జరిగిందైతే ఘోరం అని మరలా పోస్ట్ పెట్టాడు. ఇక అప్పుడు జనానికి ఏమర్థమవుతుంది, అయ్యయ్యో అల్లు అర్జున్ వెళ్తే మళ్ళీ ఆయనకే ఇబ్బందా, అందుకే వెళ్ళట్లేదా, లీగల్ ఎక్స్పర్ట్స్ వచ్చేసి చెప్పారా అలా కలవద్దని వెళ్ళొద్దని, అయ్యో పాపం రా మనం చాలా రకాలుగా అనుకున్నాం అల్లు అర్జున్ అని చెప్పేసి అనుకుంటా ఉంటే, ఇదిగో నాలాంటి వాడు ఎవరో వచ్చేసి ఒరే ఆపండ్రా బాబు, మోహన్ బాబు మీద నమోదు కూడా అటెంప్ట్ టు మర్డరే, అది పెద్ద కేసే, మరి ఆయన కలిశాడు కదా విక్టిమ్స్ని,
అక్కడ లేని ఇబ్బంది ఇక్కడేంట్రా అంటున్నారు. ఆయనకే ఉంటారు కదా లాయర్లు, ఈయనకి ఉంటారు కదా లాయర్లు. అంటే ఇది ఆల్రెడీ కోర్టుకి వెళ్ళింది, బెయిల్ మీద ఉన్నాడు, అండ్ మోరోవర్ ఆల్రెడీ ఒక మనిషి చనిపోయింది, మనిషి చావుబతుల మధ్య ఉన్నాడు. సో రేపటి రోజు ఏదైనా అటు ఇటు తేడా అయితే ఇబ్బంది అవ్వచ్చు, బన్నీకి అందుకే వెళ్ళలేదా అని చెప్పేసి ఇంకొంతమంది. సో జరిగింది. ఇక ఇప్పుడు పిల్లడు హెల్త్ ఎలా ఉంది, ఫీలింగ్ ఎలా చెప్పా నాకు అర్థం కావట్లేదండి. ఒక్కొక్కరు ఒకలా చెప్తున్నారు. ఆసుపత్రి వాళ్ళు తెలిసినంటే అడిగి మాట్లాడారు. వాళ్ళు ఏమన్నారంటే బ్రెయిన్ అయితే యాక్టివ్గా లేదు, ఎంత ట్రీట్మెంట్ చేస్తున్నా బ్రెయిన్ రియాక్ట్ కావట్లా. అంటే బ్రెయిన్ డెడ్ అయిందని చెప్తున్నారా, ఇండైరెక్ట్గా అవును అన్నట్టుగా చెప్తున్నారు. బట్ ఐఎమ్ షూర్ ఆ పిల్లడు బ్రతకాలని కోరుకుంటున్నాను. ఎందుకు, బీపీ బ్లడ్ ప్రెషర్ నార్మల్ ఉందంటున్నారు, బ్లడ్ సర్క్యులేషన్ రక్త ప్రసరణ బాగానే ఉందంటున్నారు, హార్ట్ ఫంక్షనింగ్ గుండె పనితీరు బాగానే ఉందంటున్నారు, అండ్ బాడీకి ట్యూబుల ద్వారా ఫుడ్ సప్లై చేస్తుంటే తీసుకుంటుందని అంటున్నారు. అంటే బ్రెయిన్ యాక్టివ్ లేదు, రిమైనింగ్ అని యాక్టివ్గా ఉన్నాయి అంటున్నారు. కొన్ని బాడీలో చలనం ఉందా అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏమో పిల్లోడి ఫ్యామిలీ వాళ్ళు చలనం లేదు అంటున్నారు. డాక్టర్లు ఏమో చలనం ఉంది, యాక్టివ్గా రెస్పాండ్ అవుతుంది అంటున్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారు, అల్లు అర్జున్ మీద కేసులు కొట్టేసేంత వరకు ఆ పిల్లోడిని అలాగే వెంటిలేటర్ మీద ఉంచి కేసులు ఇవన్నీ కొట్టేసిన తర్వాత బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పేసి అవయవదానం అంటూ ఆ పిల్లోడిని దేవుని చేసినట్టున్నారని చెప్పేసి అంటున్నారు. అవయవదానం చేస్తే దేవుడే కదా మరి. బట్ ఇక్కడ ఆ పిల్లోడు కోలుకోవాలి, ఇది అందరూ కోరుకుంటుంది. సో ఇప్పుడు విషయం ఏంటి, ఇక ఇంతకుమించి నేను ల్యాక్ చేయను. పిల్లవాడికి సంబంధించి స్టిల్ లో ఫీవర్ నడుస్తుందంట. బాడీ టెంపరేచర్ వచ్చేసి దాన్ని ఎలా చెప్పాలి, రెగ్యులర్గా ఉండాల్సిన టెంపరేచర్ కన్నా కొంచెం ఎక్కువ ఉంది. సో అంటే లో జ్వరం నడుస్తుంది. బాడీకి సంబంధించి ఫుడ్ మెటీరియల్ ఏదైనా ఉంటే ట్యూబుల ద్వారా పంపిస్తుంటే బాడీ తీసుకుంటుంది. రిమైనింగ్ ఆర్గాన్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఒక బ్రెయిన్ కనుక యాక్టివ్ మోడ్లోకి వస్తే ఇక అంతా సెట్ అయినట్టు అంటున్నారు. ఇక్కడ వాళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా? జయలలిత కూడా ఇదిగో రికవర్ అవుతుంది, అదిగో మాట్లాడుతుంది, అదిగో వాళ్ళకి వస్తుంది, వీళ్ళకి వస్తున్నారు. చివరికి ఏం చేశారు? చాలామంది భయపడుతుంది అదే, పసిపిల్లడి ప్రాణాలతో ఆటలాడొద్దు. అల్లు అర్జున్ ఒక నైటు జైల్లో ఉండొచ్చాడు. ఎందుకు? అతను తప్పిదం జరిగింది కాబట్టి. మామూలుగానే పోలీసులు చెబుతున్నది ఏంటి, మేము పర్మిషన్ ఇవ్వలేదు, వాళ్ళు పర్మిషన్ ఇచ్చి చూపిస్తున్నారు ఏదైతే ఉందో అది నార్మల్గా వచ్చి సినిమా చూసి వెళ్తానంటే ఇచ్చినాం తప్ప ర్యాలీగా వస్తాడు, రోడ్ షో చేస్తాడు, రూఫ్ టాప్ జీబ్లో వస్తాడు అన్నప్పుడు మేము ఇవ్వాల. అదర్వైజ్ ఎక్కువ మంది పోలీసులు ఉండేవాళ్ళు, అక్కడ లేరు కదా. అంటే దెన్ సంజయ్ థియేటర్ యాజమాన్యం కావచ్చు, అల్లు అర్జున్ లాయర్ ఏం చెప్తున్నారు, ఆ వచ్చినటువంటి 2-3 పోలీసులు 4 పోలీసులు కూడా అక్కడ ఉన్న జనాల్ని కంట్రోల్ చేయకుండా అల్లు అర్జున్ చూడడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు అన్న వేళ అలా చెప్పుకుంటున్నారు. సో మొత్తం చూసినప్పుడు నిర్లక్ష్యంగా అనిపిస్తుంది అల్లు అర్జున్. అటువంటి నిర్లక్ష్యం చూపిన అల్లు అర్జున్ అంతా పరామర్శించారు, ఆసుపత్రి ఉన్న పిల్లలు మాత్రం ఎవరు పరామర్శించారని చెప్పేసి అంతా మాట్లాడుతుంటే దాన్ని ఇప్పుడు నేరెళ్ళ శారద మహిళా కమిషన్ చైర్పర్సన్ ఆమె వెళ్ళారు. అండ్ ఈ కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించి సమ్ కార్పొరేషన్లు ఉండే, అందులో ఒక మహిళ ఆమె వెళ్ళి గెలిచారు. మందకృష్ణ మాదిగ ఆయన వెళ్ళి చూసి వచ్చినారు. ఇంకొంతమంది కాంగ్రెస్ వాళ్ళు వెళ్తున్నారనమాట. సో మొత్తంగా నేను చెప్తున్నాను చూడండి, బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నట్టు లేదన్నప్పుడు కొంతమంది సినిమా వాళ్ళు పొలిటీషియన్స్ అంటున్నట్టు బీజేపీ కూడా అదే అంటుంది. ఏమని, ఇది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఫెయిల్యూర్, సెక్యూరిటీని కల్పించలా, అండ్ ఒక సెలబ్రిటీ వస్తాడు అన్నప్పుడు ఆ క్రౌడ్ ఎక్కువ వస్తుంది, దెన్ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలా. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఫెయిల్యూర్ని దాన్ని కప్పుచ్చుకోవడానికి అల్లు అర్జున్ అరెస్ట్ చేసి చూపించి చట్టం తన పని తాను చేసుకున్నట్టు చూపించి మరలా అతను రిలీజ్ అయ్యేలా చేసి మరలా ఇప్పుడు వెళ్ళి ఆ పిల్లలను పరామర్శించి మొత్తం కూడా వీళ్ళు చేసిన తప్పుని కప్పిపుచ్చుకుంటారని చెప్పేసి అంటున్నారు. సో తప్పు గవర్నమెంట్ సైడ్ ఉంది, అండ్ సినిమా థియేటర్ వాళ్ళ సైడ్ నుంచి ఉంది, నిర్మాతల సైడ్ నుంచి, అల్లు అర్జున్ సైడ్ నుంచి, అన్ని రకాల సైడ్స్ నుంచి తప్పు ఉంది. చివరిగా ఒక్క మాట చెప్పి నేను క్లోజ్ చేస్తున్నాను, పిల్లోడ ఫ్యామిలీ నుంచి కూడా తప్పు ఉంది. ఏ రకంగా? ఆ పిల్లాడిని పుష్ప అంటూ ఆ పుష్పవని చూసినప్పటి నుంచి అంటూ ఆ పిల్లోడికి లేనిపోని పుష్ప 2 మీద ఇష్టం కలిగించేలా చేసి సినిమాకి ప్రీమియర్కి వెళ్ళటం, ఇంకా ఆడ తొక్కిసాడు జరగటం చాలా చాలా బాధాకరం. బట్ ఓవరాల్గా అన్నీ టచ్ చేసిన చూడండి ఈ ఒక్క వీడియోలోనే. సమాజం తప్పు ఉంది, పొలిటీషియన్స్ తప్పు ఉంది, సినిమా వాళ్ళు తప్పు ఉంది, మన తప్పు ఉంది. అన్నిటికి మించి గొర్రెల మందలాగా ఓ సినిమా వ్యక్తి వస్తున్నాడంటే మీద పడిపోయి బ్యాచ్ ఉన్నారా, వాళ్ళది అది పెద్ద తప్పు.